హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. సో ఈ వీడియోలో మనము ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్కి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పర్టికులర్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి 1 మార్క్ క్వశ్చన్స్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, కొలతలు మరియు ప్రమాణాలు మొదటి యూనిట్ నుంచి 1 వర్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏ విధంగా అడగొచ్చు అనేటువంటిది మనము ఈ వీడియోలో చూద్దాము. కొన్ని ముఖ్యమైన 1 వర్డ్ క్వశ్చన్స్ని ఈ యూనిట్ అండ్ మెజర్మెంట్స్ చాప్టర్ నుంచి ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలనేది కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు, ఏపీకి సంబంధించిన విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ ఛానల్ ద్వారా ఈ ఫాలోయింగ్ కంటెంట్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు, నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో మనము వీడియోలోకి వెళ్తే మొదటి ప్రశ్న 1 వర్డ్ క్వశ్చన్స్లో సింపుల్ డెరివేషన్స్ అడగ అవకాశం ఉంది మనకి. వాట్ ఈజ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ? ప్రాథమిక భౌతిక రాశి అనగానేమి అని అడుగుతున్నాడు. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే మీనింగ్ ఏమిటి? మనకి 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. యాక్చువల్గా 7 + 2గా చెప్తాము. 7 బేసిక్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయి, 2 ఏమో మనకి సప్లిమెంటరీ క్వాంటిటీస్ ఉంటాయి, ప్లేన్ యాంగిల్ అలాగే సాలిడ్ యాంగిల్ అని. సో ఈ ఫండమెంటల్ యూనిట్స్ అంటే విచ్ ఆర్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్. సో వాటిని మనము ఫండమెంటల్ యూనిట్స్ అంటాము. ఇవి వేరే ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవ్వ. ఫర్ ఎగ్జాంపుల్ లెంగ్త్ కానీ, అలాగే మాస్ కానీ, టైం కానీ, ఇవి వేరే ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవ్వవు, ఇండివిజువల్గా ఉంటాయి. కాబట్టి వీటిని వేరే ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క కాంబినేషన్గా మనం రాయలేము. సో అందువల్ల వీటిని మనము ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. అలాగే ఎలక్ట్రిక్ కరెంటు, టెంపరేచర్, థర్మోడైనమిక్ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్లో కొలుస్తాము, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, అలాగే ఇంటెన్సిటీ, ల్యూమినస్ ఇంటెన్సిటీ. సో ఈ 7 మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్. అలాగే మిగిలినవి 2 అంటే సాలిడ్ యాంగిల్, ప్లేన్ యాంగిల్, ఇవి 2 కూడా మనకి సప్లిమెంటరీ క్వాంటిటీస్ అవుతాయి. సాలిడ్ యాంగిల్ ఇవి. సో మొత్తంగా ఈ 9 కూడా మనకి ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ బేస్ యూనిట్స్గా చెప్తాము. సో ఇక్కడ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే అర్థం ఏంటంటే ఇవి ఒకదానితో ఒకటి డిపెండ్ అవ్వవు. సో ఇవి యూనిక్గా ఉంటాయి కాబట్టి సో వీటిని మనము ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని అయితే అంటాము. అలాగే మనకి ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ డెఫినేషన్ అడగవచ్చు. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఉత్పన్న రాశులని అర్థము. ఉత్పన్న రాశులని పేరులోనే ఉంది, డిరైవ్డ్ అని. సో దీస్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, లేదా దీస్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. కాంబినేషన్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. కాంబినేషన్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. సో కాబట్టి ఇక్కడ ఈ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే మనకి ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క కాంబినేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్, బలం చూడండి. సో ఫోర్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? మాస్ ఇంటూ యాక్సలరేషన్గా రాస్తాం. మాస్ ఇంటూ యాక్సలరేషన్గా రాస్తున్నామంటే ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ ఫండమెంటల్ యూనిట్స్ అనమాట. సో దీని యూనిట్స్ కూడా మనకి న్యూటన్స్ అని అవుతాయి. న్యూటన్స్ కనుక చూసుకుంటే యూనిట్స్ వచ్చేసి న్యూటన్ అని రాస్తాం. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని రాస్తాం. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే చూడండి, మాస్, లెంగ్త్, టైం, ఈ 3 ఫండమెంటల్ క్వాంటిటీస్ కాంబినేషన్ కదా ఫోర్స్.
సో ఇలా రాయగలిగేటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనము డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాము. ఆల్మోస్ట్ మనకి ఈ 9 తప్ప ఎక్సెప్ట్ దిస్ 9 ఈ 9 ఫిజికల్ క్వాంటిటీస్ తప్ప మిగతావన్నీ కూడా మనకి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీసే అవుతాయి. అంటే వెలాసిటీ కానీ, యాక్సలరేషన్ కానీ, ఫోర్స్ కానీ, మొమెంటము, ఎనర్జీ, వర్క్ ఇవన్నీ మొత్తం అన్నీ కూడా మనకి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్కి వస్తాయమ్మ. తర్వాత వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ సాలిడ్ యాంగిల్? సాలిడ్ యాంగిల్ యొక్క యూనిట్, ఘనకోణం యొక్క ఎస్ఐ యూనిట్ స్టెరాయిడన్. స్టెరాయిడియన్ ఎస్ఐ యూనిట్ ఏమవుతుందంటే స్టెరాయిడియన్. సో స్టెరాయిడియన్ అనేది ఘనకోణం యొక్క ఎస్ఐ యూనిట్ అవుతుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ఎనీ వన్ ఫిజికల్ కాన్స్టెంట్ దట్ ఈస్ హ్యావింగ్ డైమెన్షన్స్. అంటే భౌతిక స్థిరాంకం అయి ఉండి, అంటే అది ఒక స్థిరాంకం అయి ఉండాలి, కానీ స్థిరాంకమైనా కూడా దానికి మితులు కలిగి ఉంటుంది, డైమెన్షన్స్, యూనిట్స్ కలిగి ఉంటుంది. అలాంటిది ఒక ఫిజికల్ క్వాంటిటీ రాయమన్నాడు. సో మనకి ఉదాహరణకి ప్లాంక్స్ కాన్స్టెంట్. ప్లాంక్స్ కాన్స్టెంట్ చూడండి. h is equal to 6.625 into 10 to the power of minus 34 జౌల్ సెకండ్స్. దీనికి ప్రమాణాలు ఉన్నాయి చూడండి. జౌల్ సెకండ్స్. జౌల్ సెకండ్స్కి మితులు రాయొచ్చు చూడండి. జౌల్ అంటే ఎనర్జీ యొక్క ప్రమాణం అమ్మ. ఎనర్జీ యొక్క ప్రమాణం ఏమవుతుంది? కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -2 ఇంటూ సెకండ్స్. అంటే ఏమవుతుంది? కేజీ మీటర్ స్క్వేర్ ఎస్ పవర్ -1. అంటే మితి ఏమవుతుందమ్మా? ml స్క్వేర్ టీ పవర్ -1 అవుతుంది. ml స్క్వేర్ టీ పవర్ -1. ఇది ప్లాంక్ స్థిరాంకం యొక్క మితి. కాబట్టి ఫిజికల్ కాన్స్టెంట్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ రాయొచ్చు, లేదా యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. జీకి కూడా మనకి యూనిట్స్ అనేవి ఉంటాయమ్మ. జీకి యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి కూడా మనకి యూనిట్స్ అలాగే డైమెన్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ని కూడా మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్, విచ్ ఫిజికల్ క్వాంటిటీ హ్యాజ్ నెగిటివ్ డైమెన్షన్స్ ఇన్ మాస్. అంటే నెగిటివ్ డైమెన్షన్స్ ఇన్ మాస్ అంటే ఇక్కడ అర్థం m పవర్ -1 కలిగి ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీని అడుగుతున్నాడమ్మ. ఏ భౌతిక రాశికి రుణాత్మక మితులు కలిగి ఉంటుంది ద్రవ్యరాశిలో, అంటే m పవర్ -1 ఉన్నటువంటిది మనకి ఇక్కడ కావాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా, సో డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుందమ్మా? m పవర్ -1 L³ టీ పవర్ -2. చూడండి, ఇక్కడ మాస్ యొక్క డైమెన్షన్స్ నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి సో యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, విశ్వ గురుత్వ స్థిరాంకము, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, విశ్వ గురుత్వ స్థిరాంకం అంటాము. సో అది మనకి ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై √gr. సో √gr అని దేన్ని సూచిస్తామో మనము ఆర్బిటాల్ వెలాసిటీని డినోట్ చేస్తాం. ఆర్బిటాల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు √gr. ఆర్బిటాల్ వెలాసిటీ అంటే కక్ష్యా వేగము. సో కక్ష్యా వేగాన్ని √gr అనే ఫార్ములాతో మనం డినోట్ చేస్తాము. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఫిజికల్ క్వాంటిటీ ఏంటంటే √gr అన్నమాట. నెక్స్ట్, విచ్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై PV, వేర్ P ఈజ్ ద ప్రెజర్ అండ్ V ఈజ్ వాల్యూమ్. పీడనము మరియు ఘనపరిమాణాల గుణకారమైన భౌతిక రాశి PV ఏ భౌతిక రాశిని సూచిస్తుందని అడుగుతున్నాడు. P ఇంటూ V, ప్రెజర్ ఇంటూ వాల్యూమ్. సో ప్రెజర్ ఇంటూ వాల్యూమ్ అమ్మ. ప్రెజర్కి యూనిట్స్ ఏంటి? ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. వాల్యూమ్ అంటే మీటర్ క్యూబ్ కదా. ఇలా మామూలుగా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఏరియానే కదా.
కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఏమవుతుందమ్మా, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అంటే ఏం రాసుకోవచ్చు మనము, వర్క్ రాసుకోవచ్చు, లేదా వర్క్ అంటేనే మనము ఎనర్జీ రాయొచ్చు. కాబట్టి పీవీ అనేది దేనికి సమానం అవుతుందమ్మా, పనికి సమానం అవుతుంది. పీవీ అనే భౌతిక రాశి దేనికి సమానం అవుతుంది, వర్క్ లేదా పని. వర్క్ పనికి మనకి సమానం అయితే అవుతుంది. కాబట్టి పీ ఇంటూ వి అనేది దేనికి సమానం అవుతుందంటే వర్క్కి సమానం అవుతుంది. నెక్స్ట్, నేమ్ అట్లీస్ట్ వన్ ఫిజికల్ క్వాంటిటీ హూజ్ ఎస్ఐ యూనిట్ ఇస్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇప్పుడే చెప్పుకున్నాం మనం, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ అంటే ఫోర్సు, మీటర్ స్క్వేర్ అంటే ఏరియా. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాని ఏమంటాం మనము, ప్రెషర్ అంటాం. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాని ప్రెషర్ అంటాం. కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పీడనము. ఎగ్జాంపుల్ పీడనము, ఇంగ్లీష్లో అయితే ప్రెషర్. సో కాబట్టి ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్కి మనకి యూనిట్స్ ఏంటంటే ప్రెషర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవి 1 మార్క్ క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి, ఏపీ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో అడిగేటువంటి 1 వర్డ్ క్వశ్చన్స్. ఇవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వాటిని ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేయడం జరిగింది. నా కంటెంట్ మీకు నచ్చితే ఫిజిక్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.